హలో ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బన్నీస్ ట్రెండింగ్. ఇవాళ మేము చేయబోయే రెసిపీ హెల్తీ రైస్ రవ్వ పిట్టు. దీన్ని మెచ్యూర్ అయిన ఫస్ట్ టైం ప్రతిరోజు పెడతారండి, హెల్త్కి మంచిదని. అట్లానే నడుము నొప్పి వచ్చినప్పుడు కూడా తింటారు బాగా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా, రండి. 2 cups ఆఫ్ రైస్ రవ్వ, 1 cup తురిమిపెట్టుకున్న కొబ్బరి, 1 cup తురిమిపెట్టుకున్న బెల్లం, 1 cup క్యారెట్, 6-7 tablespoons ఆఫ్ నెయ్యి అండ్ వాటర్. దాని తయారీ విధానం చూద్దాం రండి. 2 cups రైస్ రవ్వ తీసుకున్నాను, దాంట్లో తగినంత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాము. క్యారెట్ యాడ్ చేసుకుందాం. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి, మీకు మనకి హెల్త్కి మంచిదని చెప్పి మేము యాడ్ చేసాము. మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసి మొత్తం కలిపేసుకుందాం. ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి ఒక కాటన్ క్లాత్ తడుపుకొని ఆ గిన్నె పైన వేసి కట్టేద్దామండి. కాటన్ క్లాత్ని గట్టిగా కట్టేసుకున్నాం కదా, ఏదైతే మనం రైస్ రవ్వ రెడీ చేసామో దాన్ని ఆ కాటన్ బట్ట పైన మొత్తం యాడ్ చేసేసుకుందాం. మొత్తం పరిచేసాము ఆ క్లాత్ మీద. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసి ఒక 15-20 minutes దాకా దీన్ని ఉడికిద్దాం. ప్లేట్ పెట్టి కవర్ చేసేస్తున్నా. 15-20 minutes దాకా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇది ఉడికిపోయింది, మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ రైస్ రవ్వని. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, కొంచెం చల్లారించాలండి. చల్లారిన తర్వాత మనము ఒక కప్ బెల్లంని యాడ్ చేసుకుందాం. వన్ కప్ కొబ్బరి తురుము యాడ్ చేసుకొని
నెయ్యి యాడ్ చేస్తున్నాము. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. హెల్దీ రైస్ రవ్వ పిట్టు రెడీ అయిపోయిందండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.